హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సిఎస్కే ఫైనాన్షియల్ సర్వీసెస్. నేను మీ శ్రీనివాస్ రాగటి, సీనియర్ ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే ఆదాయం అండ్ ఆస్తి రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఆదాయం మనం చేసే జాబు, బిజినెస్, లేదంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, దీని నుంచి వచ్చేదంతా మన ఆదాయం అవుతుంది. ఓకే, ఇది ఆదాయం. అండ్ ఆస్తి అంటే మనం ఇప్పటి నుంచి సేవ్ చేసిన అమౌంట్తో ల్యాండ్, ఇల్లు, బంగారం, సిల్వర్, మనం కొనే వెహికల్స్, 2 వీలర్ ఆర్ 4 వీలర్, ఇవన్నీ ఆస్తులు అవుతాయి. ఈ ఆస్తులు అనేది మనం పిల్లలకి ఇవ్వచ్చు, కానీ ఆదాయం అనేది ఇవ్వదు. ఈ క్షణమే లేదు అంటే నెక్స్ట్ మినిట్ నాకేమన్నా అయ్యి నేను చనిపోతే నా ఆదాయం అనేది ఇక్కడితో ఆగిపోతుంది. అంటే నా జాబు, నా బిజినెస్ నుంచి వచ్చే ఆదాయం ఇక్కడితో ఆగిపోతుంది. కానీ నేను ఇప్పటివరకు సేవ్ చేసిన లైక్ అమౌంట్, అంటే అమౌంట్తో వచ్చిన అమౌంట్తో కొన్న ఇల్లు కానివ్వండి, లేదంటే 2 వీలర్, 4 వీలర్, ఇవన్నీ నా పిల్లలు అనుభవించవచ్చు. కానీ నా జాబు మా మేడంకి వెళ్ళదు, ఓకే, నా పిల్లలకి కూడా రాదు. సో అందుకే లైఫ్ ఈజ్ అన్సర్టనిటీ. మన సంపాదన మనం లేనప్పుడు ఆగిపోతుంది. కాబట్టి మన విలువకు తగ్గినట్టుగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎలా ఉండాలి అంటే, ఒక 30 సంవత్సరాల వ్యక్తి 5 లక్షలు సంవత్సరానికి అతని సంవత్సరపు ఆదాయం అనుకుంటే, 30 సంవత్సరాల వ్యక్తికి ఇంకొక 30 సంవత్సరాలు అతనికి జాబ్ చేసే వయసు, అంటే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అనుకుంటే, ఇంకొక 30 సంవత్సరాలు అతను కష్టపడి పని చేస్తాడు. సో 30 సంవత్సరాలు ఇంటూ ప్రస్తుతం ఉన్న 5 లక్షలే తీసుకోండి. 30 సంవత్సరాలు ఇంటూ 5 lakhs, 1,50,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అతనికి ఉండాలి. సో 1,50,00,000 ఇన్సూరెన్సు ఎక్కువ ప్రీమియం కట్టాల్సింది అనుకుంటే, మినిమం 50 లక్షలు వాళ్ళ యొక్క బడ్జెట్ను బట్టి, లేదు 1 crore, ఈ విధంగా 50 లక్షలు లేదా ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే తీసుకుంటే, ఈ నెక్స్ట్ 40 years వరకు కవరేజ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ రిస్క్ జరిగినా మనం తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ బట్టి 50 లక్షల, ₹1,00,00,000, సో అది డైరెక్ట్గా నామినీకి ఇవ్వబడుతుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ అనేది చాలా గొప్పది. దాన్ని చాలామంది లైట్ తీసుకుంటారు. సో వయసు తక్కువ ఉన్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ కోసం కాల్ చేయండి. అండ్ మీకు అర్థమైంది అనుకుంటా, ఆదాయము, ఆస్తి రెండు వేరు వేరు. ఓకే, నెక్స్ట్ టైం మరొక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మేము ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ సిఎస్కే ఫైనాన్షియల్ సర్వీసెస్. నేను మీ శ్రీనివాస్ రాగటి. థ్యాంక్ యూ.